జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన సినిమా దేవర. RRR తో గ్లోబల్ స్థాయి గుర్తింపు తెంచుకున్న ఎన్టీఆర్ నుంచి ఏకంగా 6 ఏళ్ల తర్వాత వచ్చిన సోలో ఫిల్మ్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందే అడ్వాన్స్ సేల్స్ పరంగా ఎన్నో రికార్డులు సృష్టించిన దేవర ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టింది. మరి ఈ యాక్షన్ డ్రామా ఎలా ఉంది? ఎన్టీఆర్ కొరటాల కాంబోకి మరో బ్లాక్ బస్టర్ ని అందించేలా ఉందా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, ఎర్ర సముద్రం అని పిలువబడే ప్రాంతంలో 4 గ్రామాలుంటాయి. వారి పూర్వీకులు దేశానికి రక్షణగా సముద్ర తీర ప్రాంతంలో సైనికుల్లా నిలబడితే, ప్రస్తుత తరం మాత్రం స్మగ్లర్ల చేతిలో కీలుబొమ్మలై డబ్బుల కోసం అక్రమ రవాణాలో భాగమవుతూ ఉంటారు. వారిలో దేవర కూడా ఒకడు. అతను ఒక గ్రామానికి పెద్ద. చేసేది తప్పుడు పని అయినప్పటికీ కొన్ని విలువలు పాటిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక ఘటనతో దేవరలో పూర్తిగా మార్పు వస్తుంది. పూర్వీకుల్లా తాము కూడా మంచిగా బ్రతకాలని, స్మగ్లింగ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. తనతో పాటు మిగతా వారిని కూడా స్మగ్లింగ్ మానేయాలని చెప్పడమే కాకుండా మాట వినని వారిని దండించడం మొదలు పెడతాడు. దీంతో మరో గ్రామ పెద్ద అయిన భైరాతో పాటు పలువురు దేవరపై కోపం పెంచుకుంటారు. దేవర ఉండగా స్మగ్లింగ్ చేయడం కుదరదని అర్థమై అతన్ని అంతమొందించాలని అనుకుంటారు. మరోవైపు ఏం చేసినా భైరా వంటి వారిలో మార్పు రాకపోవడంతో కనిపించని భయాన్ని అవుతా అంటూ సముద్రంలోకి వెళ్లిపోతాడు దేవర. అప్పటి నుంచి తప్పుడు పని కోసం ఎవరు సముద్రంలోకి వెళ్లినా వారి అంతు చూస్తూ ఉంటాడు. దీంతో స్మగ్లింగ్ అంటేనే అక్కడి వారు భయపడతారు. కొన్నాళ్లకు అందరూ స్మగ్లింగ్ కి దూరం అవుతారు. అసలు దేవర ఎక్కడికి వెళ్లాడు? ఎవరికి కనిపించకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? దేవర మళ్ళీ తిరిగొచ్చాడా? అతన్ని చంపాలన్న భైరా కోరిక నెరవేరిందా? ఇందులో వర, తంగం పాత్రలేంటి? ఇటువంటి విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ సినిమాలను 2 భాగాలుగా తెరకెక్కించడం అనేది ట్రెండ్ లా మారిపోయింది. నిజంగా కథలో విషయం ఉండి 2 భాగాలుగా చెప్పాల్సినంత పెద్ద కథ అయితే అలా చేయడంలో తప్పేలేదు. కానీ చిన్న కథను 2 భాగాల పేరుతో సాగదీస్తేనే మొదటికే మోసం చేస్తుంది. దేవర చాలా పెద్ద కథని, అందుకే 2 భాగాలుగా చేస్తున్నామని దర్శకుడు కొరటాల విడుదలకు ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ సినిమా చూశాక మాత్రం ఆయన చెప్పినంత పెద్ద కథ అయితే కాదని అభిప్రాయం కలుగుతుంది. అయితే కథ చిన్నదైనప్పుడు ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలు, యాక్షన్ ఎలిమెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టి ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేయగలిగాలి. కొరటాల కూడా అదే చేసే ప్రయత్నం చేశారు. ఒక పెద్ద స్మగ్లర్ ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ పాత్రధారి అజయ్ ఎర్ర సముద్రానికి వెళ్లడం, అతనికి ప్రకాష్ రాజ్ దేవర కథ చెప్పడం వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. దేవరగా ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం, షిప్ నుండి సరుకు దొంగిలించే ఎపిసోడ్ ఆకట్టుకున్నాయి. అప్పటికే ఈసారి కొరటాల ఏదో కొత్తగా ట్రై చేశాడని అర్థమవుతోంది. ఆయుధ పూజ సాంగ్, ఫియర్ సాంగ్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫస్ట్ హాఫ్ రేసీగానే నడుస్తోంది. 1-2 చోట్ల కాస్త లాగ్ అనిపించినప్పటికీ తప్పుడు పనులు మానేయాలంటూ దేవర సొంత వారికి ఎదురు తిరగడం, వారతన్ని చంపాలనుకోవడం వంటి సన్నివేశాలతో ప్రథమార్థం బాగానే నడిచింది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది. ఇక సెకండ్ హాఫ్ ప్రధానంగా వర పాత్ర చుట్టే తిరుగుతుంది. అప్పటి వరకు సీరియస్ గా నడిచిన సినిమా వర, తంగం లవ్ ట్రాక్ తో ఒక్కసారిగా సరదాగా మారిపోవడం చూసే ఆడియన్స్ కాస్త కొత్తగా అనిపించొచ్చు. జాన్వీ గ్లామర్ ఆ ఎపిసోడ్ కి ప్లస్ అయింది. ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ 2 మెప్పించాయి. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కాస్త స్పీడ్ తగ్గిందే చెప్పాలి. పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ని ఇంకా బాగా డిజైన్ చేయొచ్చునని అనిపించింది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ జనరల్ ఆడియన్స్ కైతే కొంత కిక్కే ఇవ్వచ్చు. బాహుబలి 1 తరహా ముగింపుతో పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. నిజానికి పతాక సన్నివేశాలు ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి మంచి స్కోపే ఉంది. కానీ ఎందుకనో కొరటాల కలం కాస్త తడబడింది. మెజారిటీ సినిమాలు ప్రస్తుత కథని ముందు చూపించి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తూ ఉంటాయి. కానీ దేవరలో ఫస్ట్ హాఫ్ లోనే ఫ్లాష్ బ్యాక్ చూపించేసి సెకండ్ హాఫ్ లో ప్రెజెంట్ చూపించారు. అలా కాకుండా ప్రథమార్థంలోనే వర పాత్రను చూపించి ఇంటర్వెల్ కి ముందు దేవర పాత్రని పరిచయం చేసి సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ని నడిపించుంటే అవుట్పుట్ ఇంకా మెరుగుండేదేమో అని అనిపించింది. స్క్రీన్ ప్లే అలా రాసుకుంటే సెకండ్ హాఫ్ లో యాక్షన్ డోస్ పెరిగి ఆడియన్స్ మరింత కిక్ తో బయటకు వచ్చే అవకాశం ఉండేది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్, మేళవింపులతో యాక్షన్ డ్రామాగా రూపొందిన దేవర మూవీ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి మాత్రం నచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపే ఛాన్స్ ఉంది. చూద్దాం మరి దేవర ఏం చేస్తాడో.